అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీతో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, స్క్రిప్ట్ వాళ్ళది, మాటలు నావి. అంటే పోసాని కృష్ణమురళిని నేను అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన అనేక అరెస్టుకు పోలీసులు వెళ్ళినప్పుడు అనేక విధాలుగా మారాం చేశాడు. అక్కడ ఎట్టకేలకు పోలీసుల వార్నింగ్తో వాళ్ళ బయలుదేరాడు. అతన్ని కోర్టులో సబ్మిట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టుకు ముందు సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు విచారించిన తర్వాత అనేక విధాలుగా నాకేం తెలీదు అని చెప్తూ చివరికి అతను తప్పు ఒప్పుకోవటం జరిగింది. అంటే అతను మాట్లాడిన మాటలతో కూడినటువంటి వీడియోలు, అంటే అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను వాళ్ళని అనేక రకాలుగా విమర్శించాడు. అంటే అవి చెప్పుకోవటానికి కూడా ఎబ్బెట్టుగా ఉండేటువంటి మాటలతో విమర్శించాడు. అతనికి అసలు అవసరం లేని సబ్జెక్ట్ అది. అతనికి ఎటువంటి అవసరము లేకపోయినా అసందర్భంగా అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ విమర్శించేవాడు. అంటే ఇతను విమర్శకు ఎందుకు విమర్శిస్తున్నాడు అనేది కానీ అర్థం చేసుకున్నట్లయితే, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, చంద్రబాబు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళని ఒకరికొకరు దూరం చేయటానికి, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పోటీ చేసినట్లయితే వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కష్టం. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసేటటువంటి సందర్భాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో అనేక రకాలుగా వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి చేయని ప్రయత్నము లేదు. ఆ విభేదాలు సృష్టించడానికి పావులుగా వాడుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. ప్రధానంగా పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళ చేత అనేక రకాలుగా అనేక విధాలుగా మాట్లాడిస్తూ వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఆడవాళ్ళని నానా రకంగా, అంటే మళ్ళీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోలేనటువంటి మాటలు, అవి నాకు చెప్పడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటాయి, అది అసహ్యంగా ఉంటాయి. అటువంటి మాటలతో వాళ్ళని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. వీళ్ళ ఉద్దేశాలను, వీళ్ళ వెనకున్న పార్టీ ఉద్దేశాలను అర్థం చేసుకొని వాళ్ళు ఎంతో సహనంతో ఓపిక పట్టి ఇప్పుడు దాకా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అయినా కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా వాళ్ళు జోలిపోలేదు. ఇప్పుడు కూడా ఎవరో పార్టీ అభిమాని అక్కడ కేసు పెడితే దానివల్ల వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళ మీద అమ్మాయి కూడా వీళ్ళు పట్టించుకోకుండా ప్రస్తుతానికి వదిలేశారు. అంటే తిరిగి వీళ్ళు కేసు పెట్టడం కానీ అటువంటి ఏమీ చేయలేదు. ఎవరో అభిమాని పెట్టినటువంటి కేసుని ఆధారం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అటు వల్లభనేని వంశీ కానీ ఇటు పోసాని కృష్ణమురళి కానీ ఇద్దరూ కూడా పోలీస్ కస్టడీలో, వల్లభనేని వంశీ కస్టడీ అంటే రిమాండ్కు పోకముందు పోసాని కృష్ణమురళిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు కొంత తప్పును ఒప్పుకోవటం జరిగింది. అంటే నేను మాట్లాడిన మాటలు నావి కావు, స్క్రిప్ట్ వాళ్ళది, స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తే నేను ఇక్కడ మాట్లాడాను, నేను మాట్లాడటం పొరపాటే, నాది తప్పు అయిపోయింది. ఈ విధంగా మాట్లాడినందుకు ప్రతిఫలంగానే నాకు FDC చైర్మన్ పదవి ఇచ్చారు. దానిలో దాదాపు 3,85,000 ప్రతి నెల నాకు దాంట్లో శాలరీ రూపంలో నాకు ఇచ్చారు. కాబట్టి నేను వాళ్ళు చెప్పిందల్లా చేయాల్సి వచ్చింది, వాళ్ళు చెప్పిందల్లా మాట్లాడాల్సి వచ్చిందని ఎట్టకేలకు ఒప్పుకోవటం కూడా జరిగింది. ఏమైనా నీకు సిగ్గుందా? అసలు నువ్వు మనిషివేనా? నీకంటూ ఒక ఆలోచన, నీకంటూ ఒక క్యారెక్టర్ లేదా? అంటే నీ క్యారెక్టర్ని నెలకి 3,80,000 అమ్ముకుంటావా?
వాళ్ళు 3,80,000 ఇచ్చి నువ్వు మాట్లాడమంటే ఎట్టంటే అట్ట అడ్డదిడ్డం గల మాట్లాడటమేనా? సుదీర్ఘంగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రాలలో ప్రతి ఒక్క కుటుంబం యొక్క జీవితాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్క కుటుంబం జీవితాలు బాగుపడటానికి కారణమైనటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురించి నీకు మాట్లాడటానికి నోరెలా వస్తుంది? ఈరోజు నువ్వు గుంటూరు జిల్లా అక్కడక్కడ కొన్న పొలాలు రేట్లు పెరిగినాయంటాయి కూడా అప్పుడు ఆయన వేసినటువంటి బీజమే. ఐటీ విప్లవం రావటం వల్ల ప్రజల దగ్గర డబ్బులు పెరగటం వల్ల పొలాలు రేట్లు పెరిగి ప్రతి ఒక్క ఆస్తి పెరిగింది. అలాగే నీ ఆస్తి కూడా పెరిగింది. అంటే నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి ప్రభుత్వ ఫలాలను అందుకున్నటువంటి వ్యక్తివి. అటువంటి వాడికి నీకు బుద్ధి జ్ఞానం లేదా? అంటే వాళ్ళు ఏం చేయమంటే చేస్తావా? మనిషికి ఒక క్యారెక్టర్ అనేది, ఒక పద్ధతి అనేది ఉండాలి. ఈరోజు నువ్వు కుక్క కంటే హీనం అయిపోయినావు, ప్రజల్లో అంత చులకనైపోయినావు. అంటే ఒక క్రేజీ, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో ఏది మాట్లాడినా కూడా అది ప్రజలు హర్షించరు. నీకు క్రెడిబిలిటీ, క్రేజ్ ఉన్నంత మాత్రాన నువ్వు మాట్లాడే మాటలు సమాజంలో నచ్చాలి, ప్రజలకి సమాజంలో గౌరవంగా ఉండాలి. నాకు క్రేజ్ ఉంది, నేను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే అది ప్రజలు హర్షించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయాలనుకునే వాళ్ళు, రాజకీయం చేసేవాళ్ళు ప్రజలకు ఏం చేస్తానో చెప్పుకోకుండా, ఏమి చేసినామో చెప్పుకోకుండా, ఒక విజన్ అనేది లేకుండా కులాల మధ్య చిచ్చులు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అవతల వ్యక్తుల్ని మానసికంగా హింసించటం, ఇవన్నీ చేసి అధికారంలోకి రావాలి. ఆల్రెడీ ఒకసారి వచ్చారు, మళ్ళీ కూడా రావాలి, మళ్ళీ అదే ప్రయత్నం. వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని సర్దిద్దుకునే అలవాటు లేదు, మళ్ళీ కూడా అదే ప్రయత్నంతో తిరిగి అధికారంలోకి రావాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ప్రజలు గుర్తించుకోవాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది మనం పరిశీలన చేసుకోవాలి. లేదంటే తిరిగి మళ్ళీ మనం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంది. ఇవన్నీ గ్రహించుకొని ఇటువంటి వాళ్ళ యొక్క మాటను ప్రోత్సహించకుండా వాళ్ళకి ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పాలి. పబ్లిక్ మీటింగ్లు కనబడితే వాళ్ళని రాళ్లతో కొట్టాలి ఇటువంటి వాళ్ళని. ఎందుకంటే ఆడవాళ్ళని ఎట్లంటే అటు మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇతను ఇదే పని. వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవటం, ఎట్లంటే అటు మాట్లాడటం, దాన్ని వాళ్ళు సోషల్ మీడియా కన్వీనర్ ద్వారా సోషల్ మీడియాలో పంపించి దాన్ని ట్రోల్ చేయటం. ఈ విధంగా వాళ్ళు ఇన్ని రోజులు రాజకీయం చేశారు. చివరికి దాన్ని ఆ పాపం పండి ఈరోజు కటకటాలు పాలు కావడం జరిగింది. ఇది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. నమస్తే, ధన్యవాదాలు.